వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. కరెంట్ ఎకానమీలో భాగంగా మనం ఈ క్లాస్లో భారతదేశం దగ్గర కలిగిన ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వల గురించి, అదేవిధంగా ఇటీవల ప్రభుత్వము రిలీఫ్ అనే పథకం గురించి ప్రస్తుతం పదే పదే వెలుగులోకి రావడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ రిలీఫ్ అనే పథకం తీసుకొచ్చారు, అదేవిధంగా విదేశీ మారక నిల్వల గురించి ఆర్బీఐ ఒక ప్రకటన ఎందుకు చేసింది, ఈ రెండు అంశాల గురించి మనం ఈ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. 2026 ఏప్రిల్ 10వ తారీఖు నాడు సెంట్రల్ బ్యాంక్ అయిన కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో విదేశీ మారక నిల్వలు ఎంత కలిగి ఉన్నాయి అనే దాని గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి భారతదేశంలో కలిగిన విదేశీ మారక నిల్వలు ఎంత అంటే $700 బిలియన్ పైగా భారతదేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం జరిగింది అని ఒక ప్రకటన చేయడం జరిగింది ఆర్బీఐ. మరి $700 బిలియన్ పైగా విదేశీ మారక నిల్వలు ఏ రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నిల్వలో ఉన్నాయి అంటే ఒకటి ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో, నెక్స్ట్ బంగారం రూపంలో, థర్డ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో మనకి ఆర్బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. మరి ఇక్కడ ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో మనకి $555.983 బిలియన్ కలిగిన విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. మరి $555.983 బిలియన్ ఏ రూపంలో ఉన్నాయి అంటే ఒకటి డాలర్ల రూపంలో ఉన్నాయి, నెక్స్ట్ యూరోలో రూపంలో ఉన్నాయి, పౌండ్ల రూపంలో, జపాన్ కరెన్సీ అయిన ఎన్ రూపంలో మనకి $555.983 బిలియన్ కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా $121.343 బిలియన్ కలిగిన బంగారము మన దగ్గర ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. డైరెక్ట్ కరెన్సీ రూపంలోనేమో $555.983 బిలియన్ ఉన్నాయి, బంగారం రూపంలో $121.343 బిలియన్ రూపంలో మనకి విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ $4 బిలియన్ కలిగిన ఎస్డిఆర్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండడం జరిగింది. మరి ఇలా విదేశీ మారక నిల్వలు అనేది వివిధ మార్గాల రూపంలో ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచడం జరిగింది. మరి విదేశీ మారక నిల్వలు అనేది ప్రపంచంలో అత్యధికంగా చైనా దగ్గర అత్యధికంగా ఉన్నాయి. ఈ విదేశీ మారక నిల్వలు దేనికోసము, ఎందుకోసము, అసలు ఇండియాలో డాలర్లు ఎలా వచ్చాయి, యూరోలు ఎలా వచ్చాయి, పౌండ్లు ఎలా వచ్చాయి, ఎన్ కరెన్సీ ఎలా వచ్చింది అనే అంశం ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే, భారతదేశానికి విదేశీ కరెన్సీ ఆస్తులు రావడానికి గల ప్రధాన మార్గాలు ఏంటివి అంటే భారతదేశంలో కలిగిన మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్, లార్జ్ ఎంటర్ప్రైజెస్, మెగా ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో గల పరిశ్రమల వర్గీకరణ ప్రకారము 5 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ 5 రకాల పరిశ్రమల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తువులను తయారు చేస్తే ఆ వస్తువులన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో భాగంగా సేవలు కూడా మనము విదేశాలకు ఎగుమతి చేస్తాము. ఇలా వస్తు సేవలను విదేశాలకు ఎగుమతి చేయడం వలన ఆయా దేశాలలో వస్తువులు కొన్న వ్యక్తులు డాలర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ డాలర్లన్నీ కూడా ఇండియాకి వస్తాయి. అంటే ఎలా వస్తున్నాయి, భారతదేశం నుంచి ఎగుమతి చేయడం వలన భారతదేశానికి డాలర్లు వస్తున్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిదంటే భారతీయ పౌరులందరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు. మరి విదేశాల్లో అక్కడ వర్క్ ఏ విధంగా చేస్తారండి, భారతీయ ప్రజలు ఉత్పత్తి కారకాలుగా, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా అక్కడ లేబర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్గా వర్క్ చేస్తే ఆ లేబర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్కి కాస్త వాళ్ళకి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది శాలరీస్ రూపంలో. అవన్నీ కూడా ఇండియాకి డాలర్ల రూపంలోనే రావడం జరుగుతుంది. సెకండ్ అంశం ఇది ఏంటిది, ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఫారెన్కి వెళ్ళి వర్క్ చేయడం. ఓకేనా, రైట్. ఇంకొక అంశం ఏంటిది అంటే, థర్డ్ అంశం ఏంటిది అంటే భారతదేశ మార్కెట్కి విదేశీ పెట్టుబడులు రావడము. మరి భారతదేశంలో ప్రభుత్వ రంగం తీసుకొచ్చే ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉంటే మనకి భారతదేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటిదంటే, ఎవరైనా విదేశీ పెట్టుబడిదారుడు భారతదేశం యొక్క మార్కెట్లోకి ప్రవేశించి మహారాష్ట్ర లాంటి స్టేట్ కానీ, తెలంగాణ లాంటి స్టేట్ కానీ ఆ స్టేట్లోకి వచ్చి డైరెక్ట్గా స్థలాన్ని కొనుగోలు చేసి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఇక్కడనే వస్తువులను తయారు చేస్తే అతన్ని ఏమని పిలవాలి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుడు అని చెప్పి పిలవచ్చు. మరి ఇంకొక రకమైన పెట్టుబడులు ఏంటివి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటారు. వీరు భారతదేశంలో మార్కెట్లోకి ప్రవేశించగానే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతారు. స్టాక్ మార్కెట్లో మన భారతీయ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది, అదానీ కంపెనీకి సంబంధించిన షేర్లను పర్చేజ్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ షేర్లను పర్చేజ్ చేసి ఇక్కడ పెట్టుబడి చేస్తారు. మరి ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మహారాష్ట్రకు వచ్చి స్థలం కొనాలన్నా, తెలంగాణకు వచ్చి స్థలం కొనాలన్నా, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ స్టాక్ మార్కెట్కి వచ్చి అక్కడ షేర్స్ పర్చేజ్ చేయాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు వచ్చేటప్పుడు డాలర్లను తీసుకొని వస్తారు. వచ్చి ఆర్బీఐ దగ్గర వాళ్ళ డాలర్లను ఇచ్చి మన లోకల్ కరెన్సీని తీసుకోవడం జరుగుతుంది. అలా కూడా మనకి ఏమవుతుంది అంటే మనకి ఫారెన్ కరెన్సీ అసెట్స్ మన దగ్గరకు వచ్చి చేరుతాయి. ఏంటిది? ఎఫ్డిఐలు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో. ఓకేనా? రైట్. ఇలా మనకి భారతదేశంలో విదేశీ మారక నిల్వలు రావడం జరుగుతుంది. మరి ఇందులో మనకి ఎక్కువగా విదేశీ మారక నిల్వలు అనేది ఎగుమతుల ద్వారా సమకూర్చుకోవచ్చు. భారతీయ పౌరులు విదేశాలలో పనిచేసి అక్కడ నుంచి మనకి రిసిప్ట్స్ రూపంలో, రాబడుల రూపంలో ఆదాయాలను పంపిస్తున్నారు. ఇలా విదేశీ మారక నిల్వలు అత్యధికంగా భారతదేశంలో సమకూరడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్డిఆర్, $4 బిలియన్ ఉన్నాయండి. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. దీన్నే బంగారు పత్రం అని చెప్పి కూడా పిలుస్తారు. ప్రపంచంలో వివిధ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఏ దేశంలో అయితే ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయో ఆ దేశానికి డైరెక్ట్గా ఎస్డిఆర్ ఇవ్వడానికి ముందుగా ఉంటుంది. ఎస్డిఆర్ అంటే బంగారు పత్రం లాంటిది. ఎస్డిఆర్ కలిగి ఉన్న దేశము అనేది అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశము అని అర్థము. ఎందుకు అనంటే ఎస్డిఆర్ పత్రాన్ని మార్కెట్లో ఇలా చూపించగానే ఏ దేశమైనా కొనుగోలు చేస్తుంది. అలా భారతదేశం దగ్గర $4 బిలియన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఉండడం జరిగిందండి. మరి సాధారణంగా ప్రతి దేశం దగ్గర ఎస్డిఆర్ ఉంటుంది. ఎలా అంటే ఐఎంఎఫ్ దగ్గర సభ్యత్వం తీసుకున్న ప్రతి దేశానికి కూడా ఐఎంఎఫ్ నుంచి ఒక ఎస్డిఆర్ అనేది కొన్ని $1 బిలియన్ కలిగిన పత్రం ఉండడం జరుగుతుంది. అంటే సభ్యత్వ రుసుము ఆధారంగా ఎస్డిఆర్ పేపర్ని ఆయా దేశాలకు ఇస్తారు. మళ్ళీ ఇంకా ఎస్డిఆర్ పెరగాలి అంటే ఎలా అనంటే మనకి ఏదైనా దేశం సడన్గా క్రైసిస్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అనుకో, ఆ దేశానికి ఐఎంఎఫ్ ఎస్డిఆర్ ఇస్తే ఆ ఎస్డిఆర్ని ఆ దేశం మార్కెట్లో చూపించగానే మనం తీసేసుకోవాలి, వేరే దేశం తీసేసుకుంటుంది. దాని యొక్క విలువ, ఎస్డిఆర్ విలువ అప్పుడు పెరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఎంత? $4 బిలియన్ కలిగిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్ ఉన్నది. దీన్నే పేపర్ గోల్డ్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. సాధారణంగా ఐఎంఎఫ్ ఇచ్చిన ఎస్డిఆర్ని వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి మనం డైరెక్ట్గా డాలర్లు కూడా తీసుకొని రావచ్చండి. ఓకేనా? రైట్. ఇలా మనకి భారతదేశంలో మనకి ప్రస్తుతం అయితే $700 బిలియన్ పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి అని చెప్పి 2026 ఏప్రిల్ 10వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ఎందుకు ప్రకటించింది అంటే అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశంలోని విదేశీ మారక నిల్వల తగ్గుదల ఏర్పడుతుందా అనే అంశం పైన ఒక ప్రకటన చేసింది. ఎందుకు అంటే మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేటప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, రవాణా ఖర్చులు పెరిగాయి. దీనివల్ల విదేశీ మారక నిల్వలు మనం డాలర్లు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే అంశంలో భాగంగా భారతదేశంలో కలిగిన విదేశీ మారక నిల్వల ప్రకటన చేయడం జరిగింది. మనము ఎక్కువగా విదేశీ మారక నిల్వలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడలేదు. ఎందుకు అనంటే ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించినా కానీ మనం ఇతర దేశాల నుంచి ఎక్కువగా రష్యా నుంచి చాలా తక్కువకి మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా మనం విదేశీ మారక నిల్వలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. చాలా తక్కువగా ఇచ్చి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిదంటే ఎవరి కోసం అంటే ఎగుమతిదారుల కోసం అండి. ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ యుద్ధం వలన సముద్ర రవాణా పైన అవకతవకలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఎర్ర సముద్రం పైన కూడా ప్రస్తుతము సముద్ర రవాణాకి సంబంధించి ఎంతో కొంత స్తంభన ఏర్పడింది. దీని వలన
భారతదేశం నుంచి ఎగుమతి చేసే ఎగుమతిదారులకు సముద్ర రవాణా పెరిగిపోయింది ఆఫ్రికా గుండా యూరప్ దేశాలకు వెళ్ళడం వలన. మరి అలా భారతదేశంలో ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఎగుమతిదారులు ఉంటారో వాళ్ళకి రవాణా ఖర్చులు పెరిగిపోయి ఎగుమతుల వలన నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని ఇవ్వడం కోసము మనకి ఎవరైతే ఎగుమతులు చేసే కంపెనీదారులు ఉంటారో వాళ్ళు పాలసీ తీసుకోవాలి అండి. ముందుగానే ఎక్కడంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ దగ్గర ఎగుమతికి సంబంధించిన పాలసీని తీసుకుంటే వారు ఎగుమతులు చేయడం వలన వాళ్ళకి ఏమైనా నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని భరిస్తుంది ప్రభుత్వము. దానికోసం తీసుకొచ్చిన స్కీమే రిలీఫ్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ని ఏమని పిలుస్తారు అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ గురించి మనం ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ చూస్తే ఇక్కడ రిలీఫ్ స్కీమ్ని ఏమని పిలవాలి అంటే సమగ్ర విదేశీ వాణిజ్య ప్రోత్సాహక పథకంగా పిలవడం జరుగుతుంది. ఎందుకోసం తీసుకొచ్చారు ఈ స్కీమ్? ఇందాక అన్నాను కదా, భారతదేశం నుంచి సాధారణంగా అయితే ఎగుమతులు ఈ మార్గం గుండా ఎర్ర సముద్రం నుంచి వెళ్ళిపోతాయి యూరప్ దేశాలకు. మనకి అమెరికా ఇరాన్ యుద్ధం వలన ఇక్కడ స్తంభన ఏర్పడింది. అదేవిధంగా ఎర్ర సముద్రానికి సంబంధించిన మార్గంలో కూడా అవకతవకలు ఏర్పడడం వలన మనకి రవాణా ఏమైపోయింది అంటే ఇలా ఆఫ్రికా గుండా యూరప్ దేశాలకి మనం రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో మనము వాస్కోడి గామా భారతదేశానికి యూరప్ దేశాల నుంచి ఎలా వచ్చాడు అని అంటే ఈ మార్గం గుండానే రావడం జరిగింది. ఎప్పుడండి? 1497లో. ఇదే మార్గం గుండా ప్రస్తుతం భారతదేశం యూరప్ దేశాలకు వెళ్ళి మన ఎగుమతులను అక్కడ వస్తువులను ఎగుమతి చేసి అక్కడ వస్తువులను అమ్మడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ రవాణా అనేది చాలా తక్కువగా ఉండేది, రవాణా ఖర్చులు సాధారణంగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందండి? రవాణా పెరిగిపోయింది, ఖర్చులు పెరుగుతాయి. మరి భారతీయ ఎగుమతిదారులు ఈ రవాణా పెరగడం వలన వాళ్ళు చేసే ఎగుమతులలో వాళ్ళకి లాభం రాకుండా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆ నష్టాన్ని పూరించడం కోసమే మనకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను తీసుకొచ్చారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో. ఏ విధంగా? ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో. మరి భారతదేశంలోని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతులకు గాను ఒక పాలసీని తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడండి? ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ దగ్గర. అలా పాలసీ తీసుకున్న వాళ్ళకు కంపెన్సేషన్ నష్టపరిహారము ఏ విధంగా ఇవ్వాలి? బీమా రూపంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసమే రిలీఫ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఎప్పుడు? 2026 మార్చి 19 నాడు. ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా 497 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందండి. ఓకేనా? రైట్. మరి ఈ స్కీమ్లో భాగంగా ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా చూస్తే, ఇక్కడ ఒకసారి చూస్తే రిలీఫ్ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ క్లియర్గా అర్థమవుతుందండి. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది. ఓకేనా? రైట్. ఇప్పుడు భారతదేశంలోని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లార్జ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఉన్నారు కదా, ఇందులో ఎంఎస్ఎంఈ ఎగుమతిదారుల కోసము రిస్క్ కవరేజ్ కింద ఈ పాలసీలో మనకి 100% నష్టపరిహారం ఇస్తారు. ఎలా ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్గా చూస్తే, ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు ఉంటారో వారు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్లో పాలసీ తీసుకుంటే, ఏంటిది? పాలసీ తీసుకుంటే, ఈ పాలసీ తీసుకోవడం దేనికోసం అండి? వీళ్ళు ఎగుమతులు చేస్తే వివిధ దేశాలకు ఆ ఎగుమతుల వలన నష్టం వస్తే ఈ పాలసీ కింద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. డైరెక్ట్గా నష్టం వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది. అందుకోసమే రిలీఫ్ స్కీమ్ని తీసుకొచ్చారు కదా. ఆ స్కీమ్లో భాగంగా స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి? 2026 మార్చి 16వ తారీఖు నాడు ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇక్కడ డేట్ ఏమి ఇచ్చాడు అంటే 2026 ఫిబ్రవరి 14 నుండి మార్చి 15వ తారీఖు మధ్యలో భారతదేశం నుంచి ఎవరైతే ఎగుమతులు చేశారో ఆ ఎగుమతుల వలన వాళ్ళకి ఏమైనా నష్టం వాటిల్లితే ఆ నష్టం 100% రిస్క్ కవరేజ్ని ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, అదేవిధంగా మనకి కొత్తగా ఎగుమతులు చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ దగ్గర కొత్త పాలసీ తీసుకున్నా కానీ వాళ్ళు మార్చి 16వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు మధ్యలో ఏంటిదండి
2026 మార్చి 16వ తారీఖు నుండి 2026 జూన్ 15వ తారీఖు మధ్యలో వాళ్ళు ఎగుమతులు చేస్తే వాళ్ళకు ఎగుమతుల వలన నష్టం ఏర్పడితే ఆ నష్టంలో 95% రిస్క్ కవరేజ్ కూడా బీమా రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఎవరైతే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ దగ్గర బీమా ప్రీమియం తీసుకోకపోతే, అక్కడ వాళ్ళు పాలసీ తీసుకోకపోతే ఏంటిది డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిరనుకో, ఆ ఎక్స్పోర్ట్ చేయడం వలన ఎగుమతుల్లో నష్టం ఏర్పడితే వారికి కూడా ఈ రిలీఫ్ అనే పథకంలో భాగంగా 50% వరకు వాళ్ళు నష్టపోయిన అమౌంట్లో 50% వరకు మ్యాక్సిమంగా 50 లక్షల రూపాయల వరకు వాళ్ళకి కూడా సాయం చేయడం జరుగుతుంది రిలీఫ్ అనే పథకంలో భాగంగా. మరి ఎందుకు ఈ స్కీమ్ అనేది అంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ యుద్ధం వలన సముద్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదేవిధంగా ఎర్ర సముద్రం పైన కూడా ఎన్నో కొన్ని అవకతవకలు ఉన్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్ట్ పెరిగింది, మన ఎగుమతులు ఆగిపోతాయనే ఉద్దేశంతో మనకి ఇలాంటి రిలీఫ్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఎగుమతులు ఆగిపోతే మనకి వచ్చే విదేశీ మారక నిల్వలు తగ్గుతాయి, దిగుమతులు చేసుకుంటాము, డాలర్లు ఇస్తాము, మనకు డాలర్లు వచ్చేది ఆగిపోయిందనుకో విదేశీ మారక నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగుమతులకు ప్రోత్సాహకంగా ఉండడం కోసము, ఎగుమతిదారులకు నష్టం వాటిల్లితే మేము ఉన్నాము అని ప్రభుత్వం తలుపు తట్టడం కోసమే క్లియర్గా వాళ్ళకి రిలీఫ్ అనే స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కరెంట్ ఎకానమీలో భాగంగా తప్పకుండా ఫారెన్ ట్రేడ్లో రిలీఫ్ స్కీమ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూస్తే ఈజిప్ట్, జోర్డాన్ దేశాల ప్రస్తావన వచ్చిందండి. భారతదేశం నుంచి యూరప్లోని కొన్ని దేశాలకు ఎగుమతులు చేస్తే రిలీఫ్ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. మరి ఎగుమతులు చేసేటప్పుడు ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు కూడా భారతీయ ఎగుమతిదారులు అక్కడికి ఎగుమతులు పంపిస్తే వాళ్ళకి నష్టం వాటిల్లిందనుకో, ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు ఎగుమతులు చేసిన భారతీయ ఎగుమతిదారులకు నష్టం వాటిల్లితే వారికి కూడా రిలీఫ్ స్కీమ్లో భాగంగా వాళ్ళకి కూడా మేము 100% కవరేజ్, రిస్క్ కవరేజ్ ఇస్తాము. అదేవిధంగా 95% రిస్క్ కవరేజ్ కూడా కాంపోనెంట్ 2లో భాగంగా ఇవ్వడం జరుగుతుందనే ప్రకటన కూడా చేయడం జరిగిందండి. ఈ అంశాలన్నీ మనం క్లియర్గా కరెంట్ ఎకానమీలో భాగంగా చూడాలి. రిలీఫ్ స్కీమ్ యొక్క ఉద్దేశము ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అనే అంశాలు ఇక్కడ మనం చూడాల్సిందే. ఓకేనా, థ్యాంక్ యూ.